గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రతి కదలికని మానిటర్ చేస్తూ వచ్చారు, సర్వైలెన్స్లో ఉంచారు. ఆయన ఇంటిలో జరుగుతున్న వ్యక్తిగత సంభాషణలను కూడా పోలీస్ అధికారులు విన్నారు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారు అని చెప్పని వస్తున్న వార్తలు అసలు ఇక ఎవరి జీవితంలో మాత్రం ఆ గోప్యత అనేది అంటే కాపాడబడుతుంది. అవును. ఇవాళ రాజకీయంగా కేసీఆర్ గారికి ప్రత్యర్థి అయి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు, కానీ ఆయనకి కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంది, ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఆయనకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి లోపల ఆ ఇంటి సభ్యులు మాట్లాడుకునే సంభాషణ కూడా వీళ్ళు విన్నారు అని అంటే అది కూడా అద్భుతమైన టెక్నాలజీ అట మరి అదేదో. అంటే 300 మీటర్ల పరిధిలో ఏం మాట్లాడుకున్నా వాళ్ళు పసిగట్టగలుగుతారు. ఎలక్ట్రానిక్ డివైస్ లో ఉన్నటువంటి మైక్రోఫోన్ ప్రతిదాన్ని ఆన్ చేయగలుగుతుందట.